అండ్ అఖిల్ ఏంటి ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఏంటి? ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ అంటే ఇప్పుడే ఒక పెద్ద ఇది యాక్చువల్లీ చాలా పెద్ద ప్రాజెక్ట్ నా లైఫ్‌లో. హ్మ్. శ్వేత గారు పాడడము, దీనికి నేను చెన్నై స్ట్రింగ్స్ చేయించుకున్నా అనమాట. అంటే హ్మ్. లైవ్స్ 13 పీస్ చెన్నై స్ట్రింగ్స్ ఆర్కెస్ట్రా చేయించాను. హ్మ్. సో, ఇంకా ఫర్దర్‌గా అంటే కొన్ని సాంగ్స్ రిలీజ్‌కున్నాయి. కొన్ని మూవీస్‌లో పాడినవి. ఓకే. అండ్ మేబీ ఐల్ వర్క్ మోర్ యాజ్ అన్ ఇండిపెండెంట్ ఆహ్, మేబీ ఐల్ వర్క్ మోర్ యాజ్ అన్ ఇండిపెండెంట్ ఆర్టిస్ట్ అండ్ ఆల్సో మ్యూజిక్ కంపోజర్ గానో ఇంకా కొన్ని కొన్ని ఏరియాస్‌లో ఐ వాంట్ టు ఎక్స్‌ప్లోర్ మైసెల్ఫ్. ఓకే. యాహ్! యాస్ ఎ సింగర్‌గా ఇప్పుడు ప్రెజెంట్ ఉన్న సింగర్స్‌లో హూ ఈస్ యువర్ ఫేవరెట్ సింగర్? ఇప్పుడు ప్రెజెంట్ ఉన్న సింగర్స్‌లోనా? నాకు ఎస్‌పీబీ సార్ ఈస్ మై ఫరెవర్ ఫేవరెట్. విజయ్ ప్రకాష్ గారు వీళ్ళందరూ. అందుకే నేను ఇప్పుడున్న సింగర్స్ అని పర్టిక్యులర్‌గా అడిగాను. సో, ఇప్పుడు అంటే నేను ఐ గెట్ ఇన్‌స్పిరేషన్ ఫ్రమ్ మెనీ పీపుల్ అండి. బికాజ్ నేను అందరు పెద్దవాళ్ళతోనే పనిచేస్తూ ఉంటా. సో, మీరు ఇప్పుడున్న పెద్ద అనే దాంట్లో ఆల్‌మోస్ట్ వాళ్ళందరూ నాకు తెలుసు. యాహ్! సో, ఇప్పుడు అనురాగ్ కుల్కర్ణి అన్న, పీవీఎన్ఎస్ రోహిత్ అన్న, సాయి చరణ్ అన్న, హ్మ్. హేమచంద్ర అన్న. సో, ఇలా చాలా నేను అదే అన్నా గదా! ఇన్ని ఇయర్స్ ఎవ్రీ సింగర్ నుంచి ఒక పాజిటివ్ పాయింట్ నేర్చుకుంటూ నన్ను నేను గ్రో చేసుకుంటున్నా మెల్లిగా. హ్మ్. హ్మ్. సో, అనురాగ్ కుల్కర్ణి అన్న మోస్ట్ ఫేవరెట్ అని చెప్పొచ్చు. ఏ సింగర్‌ని అడిగినా ఇదొక్కటి చెప్తారండి. అనురాగ్ కుల్కర్ణి మహానుభావుడు. ప్రతి సినిమాలో ఒక సాంగ్ కంపల్సరీ ఉంటది. 100% దానికి హీ అంటే లైక్ అనురాగ్ అన్నతో నాకు పర్సనల్లీ ఇంటరాక్షన్ అప్పుడప్పుడు ఉంటుంది. హి సో సింపుల్. హి ఈస్ వెరీ హిస్ వెరీ వెరీ ఇమ్మర్స్డ్ ఇంటూ మ్యూజిక్ అండి. అంటే చాలా ఏళ్ల ప్రాక్టీస్ తర్వాత అన్న ఇంత అద్భుతంగా పాడుతున్నారంటే ఇట్ హాస్ సో మెనీ ఇయర్స్ ఫర్ హిమ్ టు ప్రాక్టీస్. ఇట్ టుక్ సో మెనీ ఇయర్స్. ఎందుకంటే అన్న చెప్తూ ఉంటాడు. ఎప్పుడు హి వాస్ ఆల్వేస్ ఇన్ మ్యూజిక్ ప్రాక్టీస్. ప్రాక్టీస్. ఆల్వేస్ ఇన్ ప్రాక్టీసా? భక్తిగా సాధన చేయడము. ఓకే. మైక్ టెక్నిక్స్ ఇచ్చేసుకోవడము. సో, ఇవన్నీ అందుకే మీరు అబ్జర్వ్ చేస్తే అనురాగ్ అన్న ఏ పాట పాడినా గూడా, ఆ పాటకి 100% సోల్ ఇస్తాడు. హ్మ్. అది ఎలానో ఇప్పుడు 'ప్రణవాలయ' లాంటి సాంగ్స్ పాడారు. హ్మ్. 'నెలరాజుని' అలాంటి సాంగ్స్ పాడారు. హ్మ్. 'మహానటి' టైటిల్ సాంగ్ పాడారు. హ్మ్. మళ్ళీ ఏమంటారు ఇంకా చాలా చాలా. నాకు తను ఫుల్ వాయిస్ ఇచ్చి 'రంజితమే' సాంగ్ ఒకటి. 'రంజితమే' పాడారు. అదే 'ఆషాపాషం' పాడారు. హ్మ్. 'రాములో రాములా' పాడారు. హ్మ్. హి ఈస్ ఎ వెరీ వర్సటైల్ సింగర్. హ్మ్. అండ్ ప్రతి సాంగ్‌లో ఏ లోటుండదు అనురాగ్ అన్న పాడితే. యెస్. యెస్. అటు ఫాస్ట్ బీట్ అయినా, ఇటు మెలోడియస్ అయినా అసలు దేనికి మనం ఆ సాంగ్ పాడిన అనురాగ్ కుల్కర్ణియేనా ఈ సాంగ్ పాడింది అని అవును. చెప్పేసి అనుకుంటాం. ఈవెన్ 'ఇస్మార్ట్ శంకర్' టైటిల్ సాంగ్ గూడా ఆ! అనురాగ్ అన్న పాడారు. హ్మ్. అసలు ఆ పాట అన్న పాడారు అని మా 'గద్దలకొండ గణేష్‌లో' గూడా నాకు తెలిసి టైటిల్ సాంగ్ ఏదో ఉంటుంది. 'వక్క వక్క' ఐ డోంట్ హ్మ్. రిమెంబర్ ద సాంగ్ నేమ్. ఓకే. అదే అనురాగ్ అన్న పాడారు. హ్మ్. ఫుల్ గ్రౌల్‌తో ఉంటుంది. 'ఇస్మార్ట్ శంకర్‌లో' సాంగ్ పాడిన విషయం నాకు తెలీదు ఇప్పుడు దాకా. 'ఇస్మార్ట్ శంకర్' నా టైటిల్ పాడారు ఫస్ట్ యాహ్! దాంట్లో. ఎందుకంటే ఉస్తాద్ ఇస్మార్ట్ శంకర్ అది అనురాగ్ పాడింది నాకు తెలీదు. అంటే ఆ వాయిస్‌ని నేను క్యాచ్ చేయలేకపోతున్నాను. అంటే దట్ ఈస్ ద వే హి ప్రెజెంట్స్ హిమ్సెల్ఫ్ హ్మ్. ఇన్ ఎ వెరీ డిఫరెంట్ వే. ఓకే. సో, అందుకే అనురాగ్ అన్న ఈస్ మై మోస్ట్ ఫేవరెట్. అండ్ వాట్ యూ సెడ్ అబౌట్ శ్వేతా మోహన్ గారు? షీ ఈస్ ఎ రియల్లీ అమేజింగ్ లేడీ. అంటే ఈ సింగర్ ఇదంతా పక్కన పెట్టేసేస్తే షీ ఈస్ వెరీ కైండ్ హార్టెడ్ అండ్ సూపర్ సింగర్స్‌లో తన ఆపోజిట్ టీమ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా తను మాట్లాడేసేసి ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ ఉండేవాళ్ళు టిప్స్ అదంతా కూడా. సో పర్సనల్‌గా అఖిల్ మీరు వెళ్లి అప్రోచ్ అవ్వగానే సాంగ్ గురించి వాట్ షీ సజెస్ట్? అంటే పర్సనల్‌గా 'సూపర్ సింగర్' టైమ్‌లో నేనెప్పుడు ఆవిడ సజెషన్స్ తీసుకోలేదు. బికాజ్ నేను వేరే టీమ్ అనంత్ గారి టీమ్ కాబట్టి. కానీ శ్వేత గారు నేను పాడాక ఎప్పుడైనా వెరీ వెల్ సంగ్ అఖిల్ ఎంత బాగా పాడారు అని చెప్పడము. లేదంటే నెక్స్ట్ టైమ్ బీ మోర్ కాన్ఫిడెంట్ వైల్ సింగింగ్. స్మైల్ అండ్ సింగ్ అట్లా ఆవిడ మళ్ళీ నెక్స్ట్ పెర్ఫార్మన్స్‌కి నేను ఇంప్రూవ్ చేసుకునేవాడిని. ఓకే. అప్పుడు దిస్ ఈస్ ద అఖిల్ ఐ వాంట్ అనేవాళ్ళు. సో, అలాగా చాలా అంటే వాళ్ళు ట్రూ మ్యూజిషియన్స్ అండి.